ఇదంతా కూడా ట్రాష్ సరదాగా కాసేపు వార్తల్లో నిలబడ్డానికి అంతే. దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక పిన్నెల్లి బ్రదర్స్ జైల్లో కస్టడీ తీసుకుంటామంటే వాళ్ళకి ఈ జంటా హత్యల గురించి ప్రశ్నించడానికి తీసుకుని ఉంటారు. వాళ్ళు యథావిధిగా ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామంటారు. మరి పోలీసులు అలాగన్నప్పుడు పోలీసులకు ట్రీట్మెంట్ ఒక మందు ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఈ మాత్రం రాడ్డు సాఫ్ట్గా ఉండి మంచి దృఢకాయలు ఉంటారు. అంటే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ ఉండవు. అలా మరబొమ్మల్లా నడుచుకుంటూ వచ్చి దెబ్బడి మీద కొట్టేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ కర్ర మూలను జారేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకొకడు వస్తాడు, వచ్చి ఎందుకండి దెబ్బలు తింటారో, నొప్పులు వస్తున్నాయా, అమృతాంజనం రాసుకోవాలి, అతడు మందు వేసుకో, ఇలాంటివి అనునయంగా టీ తాగుతావా, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఎందుకు వచ్చింది చెప్పారా, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళతో నీకు ఎందుకు, ఆడు చూడు నాకే భయం వేస్తుందని చూస్తుంటేనే ఇలాంటివి చెప్తాడు. సాంత్వన వాక్యాలు. అవతలోడు ఓరు బాబు వీడు మంచివాడులో ఉన్నాడు అనుకుని నేను చెప్పేస్తాను బాబాయ్ అని చెప్పేసాడు అనుకో, తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు ఇంకో, ఎరా మేము చెప్పినప్పుడు మేము అడిగినప్పుడు చెప్పలేదు, నువ్వు చెప్పానుకో రోడ్డు వేసిపోతారు.